యేసుక్రీస్తు యొక్క శిష్యులన్నా అలాగే క్రైస్తవులన్నా వీరందరూ ఎవరు? దేవుడి ప్రజలే. దేవుడి ప్రజల్లో చేర్చబడిన వీరందరూ, క్రీస్తు యొక్క శరీరంలో చేర్చబడిన వీరందరినీ ఒకరినొకరు ఏమని సంబోధించుకున్నారు? పరిశుద్ధులుగా సంబోధించుకున్నారు. క్రీస్తునందున్న పరిశుద్ధులు, పరిశుద్ధులకి వందనాలు అని. అందుకే మనం ఎలా ఉండాలి? ఒకరిని చూసేటప్పుడు ఏమనుకోవాలి? క్రీస్తు శరీరంలో సహోదరులు, ఒకరికొకరు సహోదరులు. గొప్పగా దేవుడిచ్చినటువంటి గొప్ప పేరు పరిశుద్ధులు. దానికి తగినట్లుగా మనం ఉండాల్సిందే. అంతే తప్ప ఏ గోడ కానుకుంటే ఆ గోడ రంగు మనం పూసుకోకూడదు. ఎక్కడికి వెళ్ళినా ఏమని గుర్తుపెట్టుకోవాలి? క్రీస్తునందు ఉన్నటువంటి పరిశుద్ధుని నేను. ఎక్కడికి వెళ్ళినా తామరాకు మీద నీటి బొట్టు ఎలాగైతే